హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో డేటా ప్రీ ప్రాసెసింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఎక్కువ మనం డేటా క్లీనింగ్ కానీ, డేటా ఇంటిగ్రేషన్ కానీ, డేటా ట్రాన్స్ఫర్మేషన్ అలా చేస్తూ ఉంటాం. సో మిస్సింగ్ వాల్యూస్ కానీ, కేటగిరికల్ డేటా కానీ ఎలా హ్యాండిల్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఎసెన్షియల్ లైబ్రరీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ numpy as np. సో ఈ numpy లైబ్రరీ అనేది అడ్రస్ కోసం ఇంపోర్ట్ pandas as pd. సో ఇది మనం డేటా సెట్ రిట్రీవ్ చేసుకోవడం. ఇంపోర్ట్ matplotlib.pyplot as plt. సో ఇప్పుడు మనం డేటా సెట్ని ఇంపోర్ట్ చేద్దాం. డేటా సెట్ ఈజ్ ఈక్వల్స్ టు pd.readcsv data.csv. సో డేటా ఇది CSV ఫైల్ కాబట్టి మనం రీడ్ CSV మెథడ్ డేటా సెట్ని చూద్దాం. అంటే యూజింగ్ హెడ్ ఫంక్షన్. డేటా సెట్ డాట్ హెడ్ అంటే మనకు టాప్ పార్ట్ ఆఫ్ ద డేటా సెట్ వస్తుంది. సో ఇది మన టాప్ పార్ట్. సో బాటమ్ ఆఫ్ ద డేటా సెట్ చూడాలంటే డేటా సెట్ డాట్ టేల్ అని టైప్ చేయాలి. సో ఇది లోవర్ పార్ట్ ఆఫ్ ద డేటా సెట్. సో యాక్చువల్లీ మన డేటా సెట్ అనేది చిన్నది. ఇట్ కంటైన్స్ ఓన్లీ 9 అబ్జర్వేషన్స్. సో మనకి ఇక్కడ ఉన్న డేటా సెట్లో మనకి ఎంటీ వాల్యూస్ ఉన్నాయి సాలరీ కాలంలో అండ్ ఏజ్ కాలంలో. మళ్ళీ మనకు కేటగిరికల్ వేరియబుల్స్ కూడా ఉన్నాయి స్టేట్స్ దాంట్లో. సో ఇప్పుడు మనం ఒక ఫీచర్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేద్దాం. ఫీచర్ మ్యాట్రిక్స్ x ఈజ్ ఈక్వల్స్ టు dataset డాట్ ఐలాక్ కోలన్ -1 డాట్ వాల్యూస్. ఈ ఫీచర్ మ్యాట్రిక్స్ అనేది మనకి ట్రైనింగ్ సెట్ కానీ టెస్ట్ సెట్ కానీ స్ప్లిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ పర్చేస్డ్ కాలం అనేది డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్. సో దానికోసం మనం డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ y అనేది కూడా క్రియేట్ చేద్దాం. y ఈక్వల్స్ టు dataset డాట్ ఐలాక్ కోలన్ -1 డాట్ వాల్యూస్. సో ఇప్పుడు మనం ఫీచర్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకున్నాం. అలాగే డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ y కూడా క్రియేట్ చేసుకున్నాం. సో మన ఫీచర్ మ్యాట్రిక్స్ని చూద్దాం. సో ఇది మన ఫీచర్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ కాలం వచ్చేసి స్టేట్స్, సెకండ్ వచ్చేసి ఏజ్, దాని తర్వాత వచ్చేసి సాలరీ. సో ఇప్పుడు మనం ఆ మిస్సింగ్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. సో దానికంటూ మనకి SQLearn లైబ్రరీలో ఇంప్యూటర్ అనే క్లాస్ ఉంది. సో దాని నుండి మనం మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఫ్రమ్ SQLearn డాట్ ఇంప్యూట్ సింపుల్ ఇంప్యూటర్. సో దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం సింపుల్ ఇంప్యూటర్కి. ఇంప్యూటర్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంప్యూటర్. సో ఇది 2 పారామీటర్స్ తీసుకుంటుంది, మిస్సింగ్ వాల్యూస్ ఏ ఫార్మేట్లో ఉన్నాయని. సో మిస్సింగ్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు np.none స్ట్రాటజీ ఈక్వల్స్ టు మీన్. సో స్ట్రాటజీ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం అక్కడ మిస్సింగ్ వాల్యూస్ని మనం ఎలా రీప్లేస్ చేస్తామని. సో మనకు అక్కడ మీన్, మీడియన్, మోడ్ అని చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మీన్ అంటే మిగతా అబ్జర్వేషన్స్ని యావరేజ్ చేసి ఆ మిస్సింగ్ వాల్యూలో రీప్లేస్ చేస్తాం. సో అది మనకు వన్ ఆఫ్ ద మెథడ్ అన్నమాట. సో ఇప్పుడు మనం మిస్సింగ్ వాల్యూస్ని రీప్లేస్ చేయాలి. సో x కోలన్ 1:3. మనకు మిస్సింగ్ వాల్యూస్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి కాలమ్ 1 కాలమ్ 2ని తీసుకుంటున్నాం. ఇంప్యూటర్ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x కోలన్ 1:3. సో దీన్ని మనం రన్ చేస్తే మనకు మిస్సింగ్ వాల్యూస్ అన్ని ఫిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం x మ్యాట్రిక్స్ని చూస్తే క్యాపిటల్ X. సో మనకి ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ రీప్లేస్ అయిపోయినాయి. 38.777 అని, 65,222 అని. సో వాడి యొక్క యావరేజ్ అనేది వస్తుంది. మనం స్ట్రాటజీ ఈక్వల్ మీన్ తీసుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ మనం కేటగిరికల్ వేరియబుల్స్ ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. అంటే టెక్సాస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా వాటిని మనం న్యూమరికల్ డేటాగా రీప్రజెంట్ చేయాలి. ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేది ఓన్లీ న్యూమరికల్ డేటా మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫ్రమ్ SQLearn డాట్ ప్రీ ప్రాసెసింగ్ ఇంపోర్ట్ 1 హాట్ ఎన్కోడర్. ఫ్రమ్ SQLearn డాట్ కంపోజ్ ఇంపోర్ట్ కాలమ్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ 2 క్లాసెస్ అనేది యూజ్ చేస్తాం మనం వాటిని ఎన్కోడ్ చేయడానికి. సో CT ఈక్వల్స్ టు కాలమ్ ట్రాన్స్ఫార్మర్
ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇవనేది యూజువల్గా పారామీటర్స్ ఇవి. ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్కోడ్ కమా 1 హాట్ ఎన్కోడర్. మనం ఇక్కడ ఇండెక్స్ కూడా మెన్షన్ చేయాలి, దేన్ని మనము కేటగారికల్ వేరియబుల్ అంటే దేన్ని మనం ఎన్కోడ్ చేయాలనేది. ఇక్కడ మనకు 0 ఇండెక్స్ అరేలో. రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు పాస్ త్రూ. సో మనం ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే అయిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిటీ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనం ఫీచర్ మ్యాట్రిక్స్ని చూస్తే అవన్నీ కూడా కేటగారికల్ వేరియబుల్స్ అవన్నీ ఎన్కోడ్ అయిపోతాయి యాజ్ 0, 0, 1 అని. సో ఇక్కడ టెక్సాస్ విల్ బి ఇది 0, 0, 1గా రీప్రజెంట్ చేసినాం. అంటే ఇక్కడ థర్డ్ కాలం అనేది టెక్సాస్, సెకండ్ కాలం అనేది ఫ్లోరిడా, ఫస్ట్ కాలం అనేది కాలిఫోర్నియా. సో మనం ఇక్కడ ఫస్ట్ కాలం అంటే 0th కాలంని తీసేయచ్చు, దాన్ని మనము డమ్మీ వేరియబుల్ ట్రాప్ అంటాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కాలన్ కమా 1 కాలన్. సో ఇది మన ఎక్స్. సో అలా తీసేయడాన్ని మనము అవాయిడింగ్ ద డమ్మీ వేరియబుల్ ట్రాప్ అంటాం. సో ఇప్పుడు మనం 3 దాంట్లో 2 తీసుకున్నాం అంటే ఇప్పుడు సపోజ్ ఆ 2 0 0 అయితే ఆటోమేటిక్గా 3 అని మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ మనకున్న డేటాని ట్రైనింగ్ సెట్గా టెస్ట్ సెట్గా ఎలా స్ప్లిట్ చేయాలో చూద్దాం. సో ఫ్రమ్ sklearn.model selection import train test split. సో xtest xtrain xtest ytrain ytest is equals to train test split feature matrix x, y, test size is equals to, ఇది జనరల్గా మనము 0.30% కానీ 20% కానీ తీసుకుంటాం మనకున్న టోటల్ డేటా సెట్లో. అందుకే టెస్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.2 తీసుకున్నాం. అండ్ ర్యాండమ్ సెట్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా జనరల్గా 0 తీసుకుంటాం, కానీ వేరే నెంబర్ కూడా తీసుకోవచ్చు లైక్ 42, 5, 6 సంథింగ్ ఎలా అయినా. సో మనం ఎక్స్ట్రైన్ చూస్తే ఎక్స్ట్రైన్, సో ఇది మన ట్రైనింగ్ డేటా. మనకున్న అబ్జర్వేషన్లో 80% ఆఫ్ ద డేటా సెట్ ఇది. సో జనరల్గా లార్జ్ డేటా సెట్కి మనము ఈ మెథడ్ వాడతాం, అంటే ట్రైనింగ్ సెట్ అండ్ టెస్ట్ సెట్ అని. సో ఇప్పుడు మనము నార్మలైజ్ చేద్దాం, అంటే లైక్ మన అన్ని వాల్యూస్ కూడా 0కి 1కి మధ్య ఉండేటట్టు. సో అలా చేస్తే మన మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది బాగా పనిచేస్తుంది. సో దానికోసం మనం స్టాండర్డ్ స్కేలర్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం sklearn నుండి. sc is equals to standard scalar. So xtrain is equals to sc dot fit transform of xtrain. Xtest is equals to sc dot transform of xtest. సో యూజువల్గా ట్రైనింగ్ డేటాకి మనం ఫిట్ ట్రాన్స్ఫార్మ్ మెథడ్ వాడతాం, అండ్ టెస్ట్ డేటాకి జస్ట్ ట్రాన్స్ఫార్మ్ మెథడ్ వాడతాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ. సో ఇది మన ట్రైనింగ్ డేటా. సో అంతా కూడా నార్మలైజేషన్ అయిపోయింది. 0 to 1 వాల్యూస్ అలా వస్తాయి. నార్మలైజేషన్లో 0 to 1 వస్తే స్టాండర్డ్ స్కేలర్లో నియర్లీ అలానే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయ్ మెషిన్ లెర్నింగ్.